సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలో హైందవ సోదరుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఆదివారం అట్టహాసంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, మాజీ ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ భాస్కర్, డాక్టర్ నరేష్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్ సోదరుల ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని, నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారత స్వాతంత్ర పోరాటంలో ముఖ్య భూమిక పోషించారన్నారు. దేశభక్తికి ప్రతిరూపం సుభాష్ చంద్రబోస్ అని వారి అడుగుచాడల్లో యువత పయనించాలని యువతకు పిలుపునిచ్చారు. గజ్వేల్లో మహానీయుల విగ్రహాలను ఏర్పాటు చేయడం శుభసూచకమని, సుభాష్ చంద్రబోస్ విగ్రహం ఏర్పాటులో ముఖ్య పాత్ర పోషించిన మిన్నకంటి ప్రసాద్ హైందవ సోదరులను అభినందించారు. అనంతరం అందరి సమక్షంలో సుభాష్ చంద్రబోస్ విగ్రహ ప్రాంతాన్ని సుభాష్ చంద్రబోస్ చౌరస్తా అని నామకరణం చేశారు. ఈ స్ఫూర్తిని అందరూ తీసుకొని వేదిక పూర్వలలో గతంలో ఇందిరాకార చౌరస్తలో బ్రాహ్మణ సంఘ నేతృత్వంలో రామభద్రరావు గారు, హరిప్రసాద్ గారు ఆ రోజు నిర్ణయించారు. అక్కడ పి నరసింహారావు గారి విగ్రహావిష్కరణ కోసం గతంలో మున్సిపల్ చైర్మన్ గా నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారికి